అందరికీ షాలోం వందనాలు. ఈరోజు సంపాదనను ఆశ్రయించడానికి వచ్చిన ప్రతి వారికి, ఈ వీడియో వింటున్న ప్రతి వారికి, ఈ వాక్యమును అనుసరించు ప్రతి వారికి, అనుసరించవలసినటువంటి వారికి, గ్రహించవలసినటువంటి వారికి, గ్రహించిన దాన్ని ఎమ్మడించు వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి సబ్బాత్ షాలోం. మీ అందరికీ ప్రాముఖ్యం ఏంటంటే, ఈ ఉదయకాలము మనం కోరుకునేది దినదినము ఆయన యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. పరమతండ్రిలో మనకు ఆశీర్వాదం కావాలంటే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో అంటే మెస్సీ వారిని నమ్మిన ప్రతి వారు ఈ రోజుల్లో అనేక ప్రాంతాల్లో అనేక రకరకాలుగా మరి వివరిస్తున్నటువంటి సేవకులు ఉన్నారు, వివరిస్తున్నటువంటి వారు కనపడతా ఉన్నారు. అలాగనే అన్ని విధాలుగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని భాగములు కనపడతా ఉన్నాయి. నేను మాత్రము 2 విషయాలు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే, నిత్యమైన దేవుని ధర్మశాస్త్రము. నిత్యమైన దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటి? నిత్యమైన అంటే ఏంటమ్మా? నిత్యం అంటే ఏంటి? స్థిరమైనది అంటే ఎప్పుడు మారనది, ఎప్పుడు దాన్ని ఇటు కానీ అటు కానీ తీసివేసేది కాదు, తుడిసివేసేది కాదు, కొట్టివేసేది కాదు, అనుసరించేదని నిత్యము నిలబడేది అని వాక్యం తెలియపరుస్తుంది. కనుక దేవుని ధర్మశాస్త్రము స్వభావము గలదంట. స్వభావం గలదు అంటే ఏంటమ్మా? స్వభావము గలది అమ్మా, స్వభావము గలది. నీకేమర్థమైంది చెప్పు? రూపమే. సరే, ఇక్కడ శ్రేష్ఠకు వచ్చిందంటే ఇక అందరూ ఒకే, అది అర్థమైంది నాకు. స్వాభావికమైన అంటే రూపము అంటే కనిపించేది, అంతేనమ్మా? కనిపించేది ఏంటది అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, కాబట్టి వాక్యము ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలియపరుస్తున్నటువంటి మాట. కాబట్టి ధర్మశాస్త్రమును పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అయి ఉన్నదట. నీతి గలదని ఉత్తమమైనది ఉన్నదంట. సరే, వాక్యం చదువుకుందాం. నేను మిమ్మల్ని చదివించుకొని నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా. సరే, ఎందుకైనా మంచిది, మీకు కూడా అర్థం కావాలి కదా, వినాలి కదా. చూద్దాం ఒకసారి రోమపత్రిక. తొందరగా మనం సమయాన్ని మరి వృధా చేయకుండా దాన్ని క్రమంగా ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. రోమపత్రిక తీసారమ్మా? 7వ అధ్యాయము 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము ఎలాంటిదట? కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. అదే ఎలా ఉందట? నీతి గలదియు ఉత్తమమైనది ఉన్నది. అబ్బా, చూసారా? ఉత్తమమైనది నాకు మరణకరమైన, ఆ విధంగా అట్లా చెప్పుకోవడం సరైనది కాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపము పాపమైనట్లు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా ఇది మాట. అంటే మనకు అపాయమైంది ఆజ్ఞ అమ్మా, ఇది మాట. అంటే ధర్మశాస్త్రము ద్వారా పాపం వ్యాపించలేదు, ధర్మశాస్త్రము ద్వారా పాపము వచ్చిందని అనుకోవాల్సినటువంటి అవసరం కాదు. పాపము అంటే ఏంటి అంటే, పాపము అంటే విననటువంటి వ్యతిరేకతకు వచ్చినటువంటి ధిక్కారం, దాన్ని పాపము అంటారు.
పాపానికి ప్రతిఫలము ద్వేషము, దాని ద్వారా కలిగేది మరణం అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా చూడండి, అదేవిధంగా 14వ వచనం కూడా చూడమ్మా ఒకసారి. ఇది మాట ఆత్మ సంబంధమై ఎరుగుతుంది. అయితే నేను పాపమునకు అమ్మబడి, ఇదమ్మా పాపానికి ఇదేమై ఉన్నారట, పాపానికి అమ్మబడ్డారట. అంటే పాపానికి అమ్మబడి, ఇప్పుడు ఆత్మ సంబంధమైన విధానం లేరు ఇక్కడ. శరీర స్వాభావికంగా కనిపించే రీతిలో ఇక్కడ మరణానికి గురయ్యారట. తర్వాత ఎలయనగా నేను చేయునది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించినది చేయక ఇది మాట దేశించినదే చేయుచున్నా. ఇక్కడ ఆగుదాయి. అంటే పరిశుద్ధ గ్రంథములో ఏదైతే నిశ్చయించారో, అంటే ఆయన నిర్మించాడో, ఆజ్ఞించాడో, దేనైతే రాశాడో, ఏ విధంగా అయితే నివసించాలని చెప్పాడో, దేనైతే పాటించాలని చెప్పాడో, దేని ప్రకారం అయితే జీవిస్తే ఎలా ఉంటాం అనేటువంటి విషయాన్ని తెలియపరిచారో, దాన్ని ఏం చేశారట, మీరు ఉల్లంఘించారట. అంతేనమ్మా? అంటే దాన్ని వదిలేశారంట. వదిలేసి ఏం చేశారు, మీరు కాని దాన్ని ఆశ్రయిస్తున్నారు, కాని దాన్ని ఆశ్రయిస్తున్నారు, కాని దాన్ని అమరిస్తున్నారు, కాని దాన్ని చేయిస్తున్నారు. అందుకు ఇది పాపమాయన. అంతేనమ్మా? ఇది పాపమాయన. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, యావే నియమించిన ధర్మశాస్త్రమును యథార్థమైనది, అది ప్రాణము నాట తెప్పరిల చేయునాట, పాపమును తెప్పరిల చేయును. యావే శాసనములో నమ్మదగినవి. శాసనం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ యావే శాసనములో నమ్మదగినవి. శాసనం అంటే రాసినవి. యావే నియమించిన, ఏదైతే ఆయన తెలియపరిచాడో, ఏదైతే రాశాడో అది ఏమై ఉందట, నమ్మదగినవి ఉన్నాయట. అదేవిధంగా అంటే అక్కడ నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించినట. ఎవరికట? బుద్ధిహీనులకు, బుద్ధి లేని వారికి, జ్ఞానము లేని వారికి ఏం చేస్తుందట, జ్ఞానమును పుట్టిస్తుందట. నిర్దోషమైనది, యావే ఏర్పరిచిన ధర్మ నిర్మాణమైనది, అది కనులకు వెలుగునిస్తుందట. ఏం చేస్తుందట? కనులకు వెలుగునిస్తుందట. అదేవిధంగా కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నాకు వెలుగునిస్తుంది, నా జీవితంలో చీకటి బ్రతుకుని వెలుక చేస్తుంది. అంటే మరణకారమైనటువంటి నా జీవితాన్ని మార్చివేస్తుంది అని చెబుతూ, అదేవిధంగా అంటాడు, పవిత్రమైనది, అది నిత్యము నిలుసును. ఇది పవిత్రమైందట, నిత్యము నిలుస్తున్నటువంటిదట. యావే న్యాయ విధులను నిత్యమైన అవివేకులను కేవలము న్యాయమైనది. అదేవిధంగా చెప్తున్న మాట ఏంటంటే, తేనె కంటెను తేనె దారుల కంటెను మధురమైనటువంటిదట. ఏంటది? వాక్యము స్థిరపరిచింది, రాసినటువంటిది. ఇప్పుడు ఎన్ని విధాలుగా ఉందట, ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తుందంట, పాపం అనే చీకట్లో ఉన్న వారిని విడిపిస్తుందంట, మరణకారమైన వారిని రక్షిస్తుందంట, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తుందంట, అదేవిధంగా బుద్ధిహీనులకు బుద్ధి కలిగిస్తుందంట. ఈ విధంగా అన్ని నానా రకరకాలుగా తెలియపరుస్తున్నటువంటి న్యాయ విధులను సత్యమైనవిగా కేవలమని తెలియపరుస్తున్నటువంటి విషయమై ఉన్నదంట. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథము ఈశ్వరమ్మ, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము, త్వరగా వాక్యాలు చదువుకుందని. 19 అధ్యాయము ఈశ్వరమ్మ 7వ వచనం నుండి చూసుకుందాం. యావే నియమించిన ధర్మశాస్త్రము ఏదట?
యావే నియమించింది ఏంది? నియమించింది ధర్మశాస్త్రము, అంతేనా కదా? ఇయే నియామక కాలం అని అంటారు, నియమించిన నిధులు అంటారు. మనం చదువుకున్నాయి. యావే నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరల చేయును. యాజే శాసనము నమ్మదగినది అంట. అంటే అపనమ్మకమైనది కాదు, నమ్మదగినది, కోరుకోదగినది కనుక. అదే విధంగా కింద అంటాడు, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. 8వ వచనం, యావే ఉపదేశమును, ఇదండి మాట. యావే ఉపదేశము అంటే చెప్పేడిది అనమాట. యావే ఉపదేశం ఏమైందట? నిర్దోషమట. ఆ తర్వాత అది కన్నులకు వెలిగించును. భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చాలండి, ఇదండి మాట. అదేవిధంగా కింద రెండో వివరణ తెలియపరుస్తుంది ఏంటంటే, 2 విధాలుగా నేను చెప్పాను ఇక్కడ. ఇప్పుడు 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటారు. అమ్మ తలకల్లాపడి అందరూ. ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు అంటే ఏంటంట? 10 ఆజ్ఞల్లో 2 పలకల మీద రాయబడ్డాయి, 2 విధాలుగా. అవునంటారా కాదంటారా? 2 విధాలుగా రాయబడ్డాయి. ఆ 2 విధాలు ఏంటి అని మనం చూసినట్టయితే, ఇలా మనము ఇప్పుడు నీతి గలది, న్యాయమైనది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రీతిలుగా మనకి తెలియపరచబడుతున్నటువంటి వాక్యము మనని రుజువు చేస్తున్నటువంటి విధానం మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ తెలియపరచబడినటువంటిది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో తేటపరుస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఈడ 10 ఆజ్ఞల్లో అవేంటమ్మా? శాసనములు గల, శాసనం అంటే రాసిందే కదా, శాసించేది రాసేది, అంతే కదమ్మా. మనం బాగా గమనించాలి. మనము యావే శాసనములు తన వేలుతో రాసినటువంటివి ఇప్పుడు మనం చదువుకున్న ఎన్నో రీతిలుగా ఉన్నాయని. ఆ విధంగా ఉన్నటువంటి వారికి, ఆ విధంగా చేసేటువంటి వారికి బ్రతుకుంది, జ్ఞానం ఉంది, అనేకమైన రీతిలో మనం చెప్పుకున్నటువంటి విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా 4 విధాలుగా మనకు కనపడతా ఉన్నాయి. ఏంటంటే 10 ఆజ్ఞల్లో 2 విధాలుగా ఎడదీశారు. ఎలా ఎడదీశారు, ఏం ఎడదీశారు అని మనం చూద్దాం ఒకసారి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 13వ వచనం చూడము ఒకసారి. 4వ అధ్యాయము 13వ వచనం. మరియు మీరు చేయవలెనని అది ఆయన విధించిన నిబంధనలను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి ఎన్నిటి మీద రాశాడట? 2 రాతి పలకల మీద రాశాడట. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పవలెనని యావే నాకు ఆజ్ఞాపించాడు. చాలండి. అంటే యావే తండ్రి మోసాకు ఈ విధంగా నేర్పాడట, చెప్పాడట, ఈ విధంగా చెప్పని చెప్తున్నాడు. అంతేనమ్మా? చెప్పని చెప్తున్నాడు. అదేవిధంగా 2 పలకల మీద ఏమున్నాయంట అంటే, నాకు 100 తలకాల పండి. ఇప్పుడు 2 పలకల మీద ఆజ్ఞలు మొత్తం ఎన్నట? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో ఒక మొదటి పలక మీద ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 4 ఆజ్ఞలు ఉన్నాయి. 2వ పలక మీద ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 6 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ రెండింటికి 2 విధాలుగా ఏం చెప్తున్నాడు అంటే బాగా గమనించాలి ఇక్కడ మాటల్లో. మరొకసారి దాన్ని అలాగనే మనం చదువుకోవాల్సినటువంటి మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, యాషువ ప్రభువు చెప్పిన 2 ఆజ్ఞలతో ఎట్లు సమానము గలయు అని ఇలా వివరించినటువంటి మాటకి ఏంటంటే, 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞల్లో ఎలోహిమును ప్రేమకు సంబంధమైనవి. మొదటి 4 ఆజ్ఞల్లో ప్రేమకు సంబంధించినటువంటి అంట. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి. 1, వేరొక ఎలోహిము నీకు ఉండకూడదు. బైబిల్ మాటే కదమ్మా.
ఏరొక ఎలోహిము నీకు ఉండకూడదు. తర్వాత ఏమన్నా విగ్రహ ఆరాధన చేయకూడదు. అంటే ఎలోహిము నామమును వ్యర్థంగా నొచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకుంచుకోనమని ఇక్కడ ఈ విధంగా చెప్పుతున్నటువంటి మాటలు మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? అంటే మొదటి యొక్క రెండింటికి ఉన్నటువంటి విధానం ఏంటంటే యెహోవా మెస్సీయ వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా, ఇక్కడ వివరింపబడినటువంటి మాట ప్రకారంగా, మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ప్రకారంగా, తెలుసుకోవాల్సినటువంటి యొక్క మాట ప్రకారంగా మనము కొన్ని విషయాలు ముందుకు వెళ్దాం. అదేవిధంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే యెహోవా మెస్సీయ వారు అంటున్నాడు, అయ్యా మేమేం చేయాలా, మేము ఎలా ఉండాలన్నప్పుడు ఆయన అన్నాడు ఆజ్ఞల్లో పాటించండి అన్నాడు. ఆజ్ఞలు పాటించడం అంటే అక్కడ ఏం చెప్పాడమ్మా? మళ్ళొకసారి చదవండి. అదే ద్వితీయోపదేశ కాండము 13వ వచనం. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా అది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని రాసెను. అప్పుడు మీరు నదిని దాటి స్వాధీనపరచుకున్న దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యావే నాకు ఆజ్ఞాపించెను. ఇక్కడ ఆగుదాయి. అదేవిధంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 40 వచనం చదవండమ్మా. మత్తయి సువార్త 40 వచనం. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని ఇక్కడ ఆగుదాయి. ఇక్కడ రెండు ధర్మశాస్త్రములు అంటే రెండు ఆజ్ఞలు అంట, అంతేనమ్మా? రెండు ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు వచ్చి 2 ఆజ్ఞలకు వచ్చేసినాయి. 10 ఆజ్ఞలను 2 భాగాలు చేశాడు, 2 ఆజ్ఞలకు వచ్చినాయి. ఈ 2 ఆజ్ఞలు ఏమై ఉన్నాయంట? ఈ 2 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. తర్వాత 41. ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యెహోవా వారు చూసి మెస్సియాను గూర్చి మీకు ఏమి తోచున్నది, ఆయన ఎవరి కుమారుడని ఆయన అడిగాడు. ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఇక్కడ ఆగుదండి. ఇక్కడ ఆజ్ఞల్లో 2 భాగాలు చేశాడు కదమ్మా. మొదటి యొక్క భాగంలో అంటే 10 ఆజ్ఞలకు మొదటి భాగం, 2వ భాగం ఉంది. ఇక్కడ త్వరగా నేను కొన్ని మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి భాగంలో ఉన్నటువంటి ఏంటంట అమ్మ ఇటేనండి. మళ్ళొకసారి మీరు నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి వర్ష పాఠాన్ని ఒకసారి గమనించండి, పరిశీలించండి. నేను ఆజ్ఞలు చెప్తూనే అక్కడెక్కడ ఏ లేయల్లోనే మీరు చూసుకున్న ఒకసారి. ఏరొక ఎలోహిము నీకు ఉండకూడదు. అది ఎన్నో వచనంలో ఉంది? అది తీశారా? అమ్మా, ఏరొక ఎలోహిము నీకు ఉండకూడదు. స్టార్టింగ్లో చూడరా తల్లి. 3వ వచనం. నేను ఎందుకు వచ్చినా చెప్పట్లేదు అని అంటే అన్ని నేను చెప్పడం కాదు, మీరు కూడా ఆధారపడాలి వాటి మీద అని నా ఆశ. అదేవిధంగా 3వ వచనంలో ఏమంటాడు అక్కడ? నేను తప్ప వేరొక ఎలోహిము నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింది భూమి అందే గాని భూమి కింద నేల ఎందే గాని ఇక్కడ అంటానమాట వేరొక అంటే ఏరొక ఇక్కడ అంటాడు వేరొక ఎలోహిము నీకు ఉండకూడదు. ఏ రూపం అంటే అర్థమైంది అక్కడ? ఏ ఎలోహిమైననో నీకు ఉండకూడదు. అర్థమైంది కదమ్మా? ఒకటి ఇప్పుడు ఎన్నో వచనంలో ఉంది? అది 3వ వచనంలో ఉంది. అవునమ్మా? అదేవిధంగా 2వ దానికి వస్తున్నా. విగ్రహ ఆరాధన చేయకూడదు అన్నమాట ఎక్కడ ఉంది అమ్మా? చదువు అక్కడ.
కాదు, విగ్రహములను చేసుకోకూడదని అనుసుడు. చాలమ్మా, విగ్రహములను చేసుకొనకూడదు అని చెప్పాడు ఇక్కడ. ఇదేది 4వ వచనం. ఈ 4వ వచనం 3వ వచనమును మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరత మనకు ఉంది. అదేవిధంగా అంటున్నటువంటి మాట 3వ దానికి వచ్చేసి, అంటే దీంట్లో రెండు పలకల్లో 2 విధాలుగా రాసినటువంటి దాంట్లో దీంట్లో 10 విధానాలు 10 పర్యాయములు మనకి వివరిస్తుంది. ఈ 10 పర్యాయములు ఏ విధంగా వివరిస్తుంది, దాని యొక్క 10 సంఖ్య మీకు వివరిస్తుంది అనమాట. 4వ వచనంలో ఏమంటే అక్కడ సాగిలపడకూడదు అన్నాడు. తర్వాత ఇంకా కిందికి వచ్చేస్తే అక్కడ ఏమన్నాడంటే 3వ దానికి వచ్చేదని ఎలోహిము నామమును వ్యర్థపరచకూడదు. ఎన్నో వచనంలో ఉంది అది? 6వ వచనంలో ఏమంటే చదువు ఒకసారి. చాలు. ఇక్కడ ఏమంటే ఇలా నామమును వేరే విధంగా ఉచ్చరించకూడదని ఇక్కడ చెప్పాడు. ఇకపోతే 4వ ఆజ్ఞ అంటే 8వ వచనం 4వ మాట చదువు. చాలు, ఇక్కడ ఆగుదాయి. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే దీన్ని ఎప్పుడు నిత్యమైన కట్టడం అనమాట. ఇది ఎప్పుడు నిత్యము ఇది ఆచరించడం జ్ఞాపకం ఉండాలన్నట. ఒకవేళ జ్ఞాపకం లేనటువంటి వారు, దీన్ని అనాలోచనతో ఉన్నటువంటి వారు, దీన్ని అనాలోచనతో చేసేటువంటి వారు, దీన్ని అనుసరించినటువంటి వారు ఏమై ఉండరట? పాపిష్టి వారని ఇంతకుముందు మనం చదువుకున్నాం. రకాల పని వీడు పాపిష్టి వారు అని చెప్పుకున్న మాటలు మనకు కనపడుతున్నాయి. అదేవిధంగా ఈ 5వ భాగంలో ఏమంటున్నాడంటే గమనించాలి. ఇక్కడ ఈ 5వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు చివరి 6 ఆజ్ఞల్లో మానవుని ప్రేమకు సంబంధమైనవి. ఎవరికట? మానవుడికి ప్రేమకు సంబంధమైనటువంటి అట. చూద్దాం ఇక్కడ 5వ పర్యాయం గురించి మాట్లాడుకుంది. తల్లిదండ్రులను సన్మానించుడి. ఎక్కడ ఉంది అది? 12వ వచనం. 12వ వచనమా? నీ తల్లిదండ్రులను సన్మానించుడి అంటే తల్లిదండ్రులని సన్మానించే అన్నటువంటి ఒక మాట ఇప్పుడు నేను ఎందుకు చదివిస్తున్నాను తెలుసా? ఈ మాటలు ఇవి ప్రేమకు సంబంధించిన, అంటే మానవుడికి ప్రేమకు సంబంధించినటువంటి మాటలు అనమాట. అంటే బైబిల్లో ఇంతకుముందు చదువుకున్నాం కదా మనం. నిన్ను వల్లే నీ పొరుగు, నీ పూర్ణ హృదయంతోనే, నీ పూర్ణ ప్రేమతోనే, నీ పూర్ణ ఆత్మతోనూ నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. ముఖ్యమైన ఆజ్ఞలు 2 అని చెప్పాడు కదా. వాటి వివరణ తెలియపరుస్తున్నాయి అనమాట మాటలో. అందుకొరకు తల్లిదండ్రులు సన్మానించము అని చెప్పాడు. తర్వాత ఇక్కడ చెప్పినటువంటి 6వది ఏం చెప్తున్నాడు అంటే నరహత్య చేయకూడదు. పర్యాయం ఇక్కడ నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగలకూడదు, ఇది మాట, అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఇది మాట. ఇక్కడ 10 వచ్చినా రాలేదా అమ్మా? 10 వచ్చినా రాలేదా? ఈ 10 ఈ 4 ఆజ్ఞల్లో 10 పర్యాయములు మనకి వివరిస్తున్నటువంటి వాటిని మనము జాగ్రత్తగా గమనించి దాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలి. ఇకపోతే ఇక ఈ 4 వివరించినటువంటి వివరణ ప్రేమను గురించి చెప్పినటువంటి మాట కనపడుతుంది. అవునంటారా కాదంటారా? చేయకూడని చేరాని చేయవలసినటువంటి విధానము తెలియపరిచాడు. ఇకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎలోహిము ధర్మశాస్త్రమును పోలికలంట. పోలిక అంటే ఏంటి? పోల్చుకోవటం అంటే అంటే రూపాన్ని చూసుకోవటం, అంతేనా? అది పోల్చుకోవటం. ఇది అవును, ఇది కాదు, ఇది నిజము, ఇది అబద్ధము అంటే రుజువు చేసుకునే అటువంటి అనమాట. అందువరకు ఇక్కడ అంటున్నటువంటిది మొట్టమొదటి ఇక్కడ అంటున్నటువంటి ఆలోచన చూద్దాం ఒకసారి. ఏది? 2వ పలకలో చెప్తున్నటువంటి మాట దేవుని యొక్క ధర్మశాస్త్రము పోలిక, ఎలోహిము స్వభావమును ధర్మశాస్త్రమును కూడా కలిగి ఉన్నదంట. స్వభావమును ధర్మశాస్త్రము కలిగి ఉన్నదంట. అది గమనించాలి. ఈ మాటలో స్వభావమును కలిగి ఉన్నవి అని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు. అదేవిధంగా ధర్మశాస్త్రము ఏ విధంగా తెలియపరుస్తుందంటే పరిశుద్ధుడు అని తెలియపరుస్తున్నటువంటి మాట. చూద్దాం వాక్యం. లేవియకాండము
నా స్క్రీన్ తీసిన పని చేయట్లేదండి. తీసారా? 11:44 వచనం. నేను మీ ఎలోహిమైన యావేను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలను. నేల మీద పాకు ప్రతి జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకోకూడదు. ఇక్కడ ఈ విధంగా చెప్పాడు. దేని వలనైనను భూమి మీద ఉన్న వాటి ద్వారా, భూమి మీద నివసింప చేస్తున్నటువంటి వాటి ఏదైనా కావచ్చు, వాటి ద్వారా మీరు ఏ విధంగా ఉండాలట? అపవిత్రపరచుకోవద్దని చెప్తాడు. అవునంటారా కాదంటారా? అపవిత్రపడు వాడు ఎవడంట? ఇక్కడ భూమి మీద ఉన్న వాటిని, అంటే ఆయన శాసనములో వాటిని కాక ఏరే విధానమైనటువంటి వాటిని పోల్చుకున్నా, వాటిని అనుసరించినా, వాటి ప్రకారం నడిచినా వారు ఎలాంటి వారట? అపవిత్రులు. అంటే పవిత్రులు కాదు, నమ్మకమైన వారు కాదు. అదేవిధంగా నా బిడ్డల కారు వీరు అంటున్నటువంటి మాట. అదేవిధంగా ఇంతకుముందు మనం చదువుకున్నాం రోమపత్రిక, మరొకసారి రోమపత్రిక 7వ అధ్యాయం 12 వచ్చిన త్వరగా. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది కూడా అయి ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అలా అనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా ఇదండి. ఏదైతే మరణం కలగజేస్తుందో దాని గురించి చెప్తున్నా. చదివమ్మా. ఉత్తమమైనది నాకు మరణకారము ఆయన, పాపము పాపమైనట్లు అగపడు నిమిత్తము అనగా పాపము ఏంటట? ఆజ్ఞ మూలముగా అత్యధికము పాపమగునట్లు నిమిత్తము. చాలండి, ఇది మాట. ఇది నాకు మరణకారమైంది. అదేవిధంగా 7వ అధ్యాయము 14 వచనం కూడా ఒకసారి చదువమ్మా. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది కానీ ఎరుగుదము. అయితే ఇదనమాట. దేనికి అమ్మబడ్డారు? పాపమునకు అమ్మబడి. చాలండి, పాపమునకు అమ్మబడి శరీరానికి సంబంధం లాట. అంటే ధర్మశాస్త్రానికి సంబంధులు కారు, యాశ్వమస్యకు సంబంధులు కారు. వీరు యాశ్వమస్య వారిని అమ్మడించే సంబంధమైనటువంటి వారు కారంట. అంటే లోక సంబంధులు అన్నమాట. అంటే అర్థం ఏంటి? పాప సంబంధులు అని చెప్పబడుతున్నటువంటి మాట. అందుకొరకే అక్కడ మరొక మాట ఏదైనా 8వ అధ్యాయం 3 వచ్చిన రోమపత్రిక చూడండి ఒకసారి. 8వ అధ్యాయము 3-4 వచ్చినాడు. శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము ఎలోహిము తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు హల్లెలూయా ఆయన ఎందుకు ఆ విధంగా అప్పగింపడి అంటే ఇదనమాట. మానవుడు చేసుకున్న అపరాధ పాపము ద్వారా ఈ యాశ్వమస్య వారు మానవుడిగా శరీరధారిగా శరీరం దాల్చుకొని వచ్చి పాపమునకు ఎవరైతే అమ్మబడ్డారో ఆ పాపముకు అంటే అంతకంటే అర్థం వారిని ఇడిపించుకున్న కొరకు ఈయన శరీరాన్ని అప్పగించాడట. పరమ తండ్రికి స్తోత్రం. వాక్యమును అనుసరించండి, వాక్యమును ఆలోచించండి, వాక్యమును గ్రహించండి. వాక్యమును చాలా జాగ్రత్తగా తేటపరుస్తున్నటువంటి వాక్యమును గ్రహించకపోతే వారంత అవివేకులు లేరు అని వాక్యము తెలియపరుస్తుంది. అది నేనంటున్నటువంటి మాట కాదు. చూద్దాం. అదేవిధంగా మరొక మాట ఏమంటున్నానంటే, దేవుడు ఈ వాక్యమునట
సత్యదేవుడు అని చెప్పబడదట. సత్యదేవుడు అంటే వాక్యము దేవుడు కదా. ఆది యందు దేవుడు వాక్యము, ఆ వాక్యం ఏమన్నా అన్నాడు కదా. ఆయన అట సత్యదేవుడు అంట. ఏ దేవుడు అట ఆయన? నిజమైన దేవుడు. అంటే సత్యదేవుడు అంటే నిజమైన దేవుడు. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము తీశారమ్మా 31వ వచనం, 31వ అధ్యాయం 5వ వచనం. తొందరగా. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యావే సత్యదేవా నన్ను విమోచించుచున్న వాడవు. హల్లెలూయా. చూసారా? అంటే మెస్సీ వారు ఇక్కడ మాదిరి చూపిస్తున్నారు ఈ పాపిష్టులకు. మెస్సియ మాదిరి అనుసరించిన వారికి చూపిస్తున్నాడు ఈ మాటలు, రుజువు చేస్తున్నాడు ఈ మాటలను. ఆ తర్వాత నేను యావేను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసఖ్యులు. ఇదమ్మా, వ్యర్థమైన వాటిని ఎవరైతే అనుసరిస్తున్నారో వారు ఏమైనారట? నాకు అసహాయులు అన్నాడు అక్కడ. అవునంటారా కాదంటారా? అందుకే ఇక్కడ అంటున్న ప్రతి దానికి మనం గమనించాల్సింది. చూడండి ఒకసారి అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59వ వచనం చూడండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యాషువ ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను చదువురా. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యాషువ ప్రభువా ఇది మాట. ఇక్కడ ఆగుదాయి. ఎవరిని బ్రతిలాడుతుండమ్మా? ఆత్మను చేర్చుకొని ఎవరితో మాట్లాడుతుండో? ఆత్మ క్షేమం కొరకు ఎవరితో మాట్లాడుతుండో? ఆత్మ రక్షణ నిమిత్తమై ఎవరితో మాట్లాడుతుండో? ఆత్మ సమాధానం కొరకు ఎవరితో మాట్లాడుతుండే? ఇక్కడ యాషువ మెస్సీ వారు అనగా నిత్య దేవుడైనటువంటి వాడు, సత్యదేవుడు అనబడినటువంటి వాడు యాషువ మెస్సీ వారితో మాట్లాడుతున్న మాటలుగా మనకు కనపడతా ఉన్నాయి. నిజమంటారా కాదంటారా? అందుకు మరొక మాట చూద్దాం ఒకసారి. ఆ సత్యదేవుడు ఇంకో మాట తెలియపరుస్తాడు. సత్యము గలది అన్నదానికి మలాకి గ్రంథం చూడండి ఒకసారి. మలాకి గ్రంథము తీసారా? 2వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధను ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి ఇదని మాట. నన్ను అనుసరించి నడుచుకున్న వారై ఇది అనే మాట. ఇది మాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం మనకుంది. అదేవిధంగా చూద్దాం ఒకసారి. హెచ్కేల్ గ్రంథం 44:23 వచనం కూడా ఏమంటుందంటే, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు, చదవమ్మా, నా జనులకు నేర్పునట్లు ఏదో ఎవరట? ఆగమ్మా, వారు జనులకు నేర్పునట్లు ఎవరు చెప్తున్నారు? అక్కడ ప్రారంభంలో ఎవరు నేర్పారు? ఇశ్రాయేలు ప్రజలకు మోషే నేర్పాడు. అవునా? అదేవిధంగా క్రమక్రమంగా వస్తూ ఉంటుంటే అనేక మంది ప్రవక్తలను, సువార్తకులు అదేవిధంగా ఈ విధంగా జనులకు సత్యాన్ని అనుసరించడం కొరకు సత్యమును గూర్చి జనులకు నేర్పుతూ వస్తున్నారు. ఎవరంటే సేవకులు. అవునంటారా కాదంటారా? అదేవిధంగా వారు చెప్పుచున్న ప్రతి మాటను మనము గమనిస్తూ గ్రహిస్తూ వినవలసినటువంటి మాట మరి ఏది కాకుండా తెలుసుకోవాల్సినటువంటి మాట. చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి 2వ తిమోతిలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 15 వచ్చిన త్వరగా ముగించుకున్నాయి. అమ్మ చూడ ఇక్కడ ఎలోహిము ఎదుట ఇల్లమ్మా ఎలోహిము ఎదుట 2:15 ఎలోహిము ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేదు పనివాడిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడిగాను నీవే ఎలోహిమును కనపరుచుకున్నట్టుకు ఇది మాట అండి. ఏం చేయాలట? జాగ్రత్త పడాలంట. అందుకొరకే మరొక మాట ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, వినవలసినటువంటి మాట, నేర్చుకోవలసినటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో తేటపరచబడుచున్న ఈ విధంగా మనకి వివరిస్తున్నటువంటి మాట కనపడుతుంది. అమ్మ అయిపోయిందా? ఓకే, అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై ఎలోహిము ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. ఇది అండి. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన మీరు వారి ఊరిలో నుండి ఇదండి మాట తప్పించుకొని మేలు కొనేదరేమో అని ప్రభువు యొక్క దాసులు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థులుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చాలు. పౌలు గారు ఏం బతిలాడుతున్నాం ఎవరిని చూడండి, ఎంత స్పష్టంగా ఎంత జాగ్రత్తగా తెలియపరుస్తున్నటువంటి మాటలు ఉన్నాయి. ఇలా చెప్పబడినటువంటి ఇంకా అనేక రీతిలుగా ఉన్నవి కనుక దేవుని ఆత్మ సంబంధమైనవి, అదేవిధంగా శరీర సంబంధమైన ప్రేమ గలవి, విధానము వాక్యమును గ్రహించగలిగినటువంటి వాటిని విడదీసి మనం చెప్పుకోవటం కాదు. కానీ దీన్ని అనుసరించి నడుచుకునే వారిగా మనము ఎప్పుడునూ ఆటి ఆత్మ సంబంధమైనటువంటి వారిగా నడుచుకునేటువంటి వారిగా ఉండటకును సామర్థ్యము గల వారిగా మనము నేర్చుకొని నడుచుకునే వారిగా దీన్ని ధర్మశాస్త్రమును అనుసరించి తన యొక్క బిడ్డలుగా ఎవరట పరిశుద్ధులుగా ఎంచబడుకును మనము నేర్చుకొని అలా రుజుపరచబడినటువంటి వారిగా ఉండాలన్నట. అందుకొరకు మనము ఈ రీతిలో ఇంకా అనేక రీతిలుగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని మీ అందరికీ సమృద్ధంతో తెలియపరుస్తూ నా మాట ముగిస్తున్నాను. వందనాలు.